అందరికీ నమస్కారం। ఈ 2-3 రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలు, కొన్ని న్యూస్ పేపర్లు, కొన్ని టీవీ ఛానళ్ళు ఒక అంశాన్ని పైకి తీసుకురావడం జరిగింది। బాగా వైరల్ కూడా చేయడం జరిగింది। ఏంటి అంశం అంటే ఆంధ్రప్రదేశ్ సంక్రాంతికి దూరం అవుతుంది। ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు లేవు। ఎందుకంటే ప్రజల్లో డబ్బులు లేవు కాబట్టి కొనుగోలు చేయట్లేదు। కొనుగోలు ఎందుకు చేయట్లేదు అంటే ప్రజల దగ్గర ఎందుకు డబ్బులు లేవు అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేసింది కాబట్టే ప్రజల దగ్గర డబ్బులు లేవు। ప్రజల దగ్గర డబ్బులు లేవు కాబట్టే కొనుగోలు చేయట్లేదు కాబట్టే సంక్రాంతి ప్రజలకి దూరమైంది। ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతుంది, సంక్రాంతికి దూరం చేసింది, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు లేవు అని చెప్పేసి ఒక వార్తను పైకి తీసుకొచ్చి బాగా వైరల్ చేయడం జరిగింది। నాకు కూడా డౌట్ వేసింది గురు। జనరల్గా అంటే నేనే ఒక వీడియో చేశా, ఏమేం చేశా, ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు, నిజంగానే డబ్బులు లేవు, ఆంధ్రప్రదేశ్లో నిలవలు లేవు, నిజంగానే నిలవలు లేవు, ఈ కూటమి ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడం కష్టమవుతుంది, నిజంగానే కష్టమవుతుంది అనే అంశం నేనే వీడియో చేయడం జరిగింది। అయితే ఈ అంశం చూసిన తర్వాత నాకు నిజంగానే డౌట్ వేసింది గురు। అయితే సరే, ఎందుకని మంచిది, మన హ్యాబిట్ ఏంటి అన్వేషించడం। ఇలాంటి కొత్త అంశాలు ఏమైనా మనకు తెలిస్తే అన్వేషించకుండా ఆగం కదా, అన్వేషణ జరిగింది, స్టార్ట్ చేసాం। ఈ అన్వేషణలో కళ్ళు చెదిరిపోయే అంశాలు బయటకు వచ్చినాయి। ఆంధ్రప్రదేశ్ ఇంత సస్యశ్యామలంగా ఉందా? నాకు ఈ అంశాలు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే నేనే నిజంగా ఏమైనా తప్పు చెప్పానా, లేకపోతే నేనైనా ఏమైనా గత వీడియో అంటే ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు అని చెప్పేసి అన్నాను కదా, నేనేమైనా తప్పు మాట్లాడానని, లేకుంటే నేనేమైనా తప్పు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనిపించింది। అసలు ఏం జరిగింది అనేసి ఏమంత ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్న మాలో అంటే చెప్తా, అంశం మీకు చెప్తా। ఇప్పుడు ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ అంశం పైకి తీసుకొచ్చిన తర్వాత మనం కొంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసిన అంశం ఏంటంటే మన హైదరాబాదే కాదు, హైదరాబాదు, కర్ణాటక, బెంగళూరు, ఇతర వేరే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు ప్రజల యొక్క రాక గతంతో పోల్చుకుంటే 18 to 20% పెరిగిందంట। అంటే గతంలో 1,00,000 మంది వస్తే ఇప్పుడు 1,20,000 మంది, అట్లా గతంలో 2 లక్షల మంది వస్తే ఇప్పుడు 2,20,000 మంది, 20,000 మంది పెరిగారంట రావడం। ఎంత డెవలప్ అండి ఇది, ఎంత మంచి ఇది, వినడానికి చాలా బాగుంది కదా। అరే సంతూర్లకి వెళ్తున్నారు జనాలు అనేది నేను లైవ్లో చూసింది ఏంటంటే కుకట్పల్లి దగ్గర అసలు స్పేస్ లేదు, నిలబడమంటే స్పేస్ లేదు, అంత కిక్కిరిసిపోయి ఉండే జనాలు, ఓకపోస్తే రానంత జనాలు ఉండే సంతూర్లకి వెళ్ళేవాళ్ళు। ఇది కనిపించలేదేమో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి। సరే ఇది పక్కన పెట్టండి, మెయిన్ అంశం ఏంటంటే సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లాలు పేరు, అక్కడ జరిగే పందాలు, అక్కడ జరిగినటువంటి కొన్ని ఆటలు పేరు। అయితే ఎన్నడూ జరిగినట్టు విధంగా ఇప్పుడు గతంలో బర్రెలు అంటారు, ఆ పందాలు ఆడించేదాన్ని బర్రెలు అంటారు। ఆ బర్రెలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగాయి। గతంలో ఎంత ఉండేవి, 2 జిల్లాలకు కలిపి 20 బర్రెలు ఉండేవి, ఇప్పుడు ఎంత ఉంటాయి, ఎంత ఉండుంటాయి? మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి, కామెంట్ పెట్టండి చూద్దాం। నేను తెలుసుకున్న దాన్ని బట్టి 150కి 150కి పైగా బర్రెలు ఉన్నాయండి, మీరు నమ్ముతారా? ఎస్ ట్రూ, ఇది రియల్ రిపోర్ట్, ఇది 150కి పైగా ఉండేయట ఈ పందాలు ఆడించే బర్రెలు। అంటే మీకు అర్థమయ్యాలంటే అంటే పందాలు ఏవైతే పందాలు ఆడిస్తే, పందాలంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది। నేను ఆ వర్డ్ ఇప్పుడు ఇక్కడ చెప్తే ఇది మళ్ళీ ఏదైనా అవుతుందని చెప్పేసి నేను ఆ వర్డ్ చెప్పట్లేదు, యూట్యూబ్ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి। అయితే ఆ 150 బర్రెలు ఉన్నాయంటే ఎంత గణనీయంగా పెరిగింది అంటే ఇది మరి ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ వాళ్ళ ఆచార్య సాంప్రదాయాలు అవి, మనం ఏం చేస్తాం, వాళ్ళ ఆచార్య సాంప్రదాయాలు అవి, వాళ్ళ ఆటలు అవి, మనం కాదలేం కదా, మనం ఏం చేస్తాం? ప్రభుత్వం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది, ప్రభుత్వం వాళ్ళకి విచ్చలవిడితనం ఇచ్చింది, అందుకే వాళ్ళు ఆడుతున్నారు, తప్పేముంది? గత ప్రభుత్వం ఇవ్వలేదే, గత ప్రభుత్వంలో 20 ఉండే, ఇప్పుడు 150 ఎందుకు ఇచ్చింది? 150కి ఎట్లా పెరిగినాయి? దీన్నే ఒక విధంగా డెవలప్మెంట్ అని కూడా అనొచ్చు। అంటే ఇల్లీగల్ పని చేసినా కూడా డెవలప్మెంట్ అంటే బాబు హరీష్ అనొచ్చు,
చాలా మంది ట్రాన్సాక్షన్ జరుగుతుంది గురు అక్కడ. మీకు ఎవరికి అర్థం అవ్వదు. ట్రాన్సాక్షన్ అంటే నాకు ఒక పాయింట్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అసలు నాకైతే మర్చిపోయింది. నీరు పుట్టి నీరేంటే నా వీడియో అవతల వైపు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పుట్టి కూడా ఎంత అమౌంట్తో ఆడుంటారు. ఎప్పుడో 1 CR ఆట జరిగిందంటే మీరు నమ్మగలరా? పందెం జరిగిందంటే తాడేపల్లి గూడెంకి సంబంధించి అక్కడ ఒక 2 ఊళ్ళు ఉంటాయి. ఆ ఊర్లో 1 CR జరిగిందంట పందెం. రంగపురంకి సంబంధించిన ఒక పెద్ద ఆయన, దేవరపల్లికి సంబంధించిన ఒక పెద్ద ఆయన 1 CR ఆడారంట. మరి ఇది కనిపించలేదా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలకి? ఇది కనిపించలేదా వైఎస్ఆర్సీపీ పేపర్ల వాళ్ళకి? ఇది కనిపించలేదా వైఎస్ఆర్సీపీ టీవీ వాళ్ళకి? మళ్ళీ దేవరపల్లిలో 50L వరకు జరిగిందంట. మరి ఇదే ఎక్కడ కనిపించింది వాళ్ళకి? అసలు నా పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రజలకి ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకపోతే, ఈ ప్రభుత్వం నచ్చకపోతే 18% ఎందుకు పెరుగుతుంది? 18% ఎందుకు సంక్రాంతికి వస్తారు బయట రాష్ట్రం నుంచి? అంటే తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రాష్ట్రంకి వెళ్ళి జీవనోపాధి కోసం బతుకుతున్న వాళ్ళు మళ్ళీ సొంతలకు ఎందుకు వస్తారు? 18% ఎందుకు పెరుగుతుంది? ఇది రిపోర్ట్ కదా. ఆల్రెడీ వాళ్ళు సాక్షి కానీ లేకుంటే వేరే ఛానల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేపర్లు కానీ వాళ్ళ దగ్గర కూడా రిపోర్ట్ ఉంటుంది నాకు తెలిసి. మరి ఎందుకు అట్లా రాశారో నాకైతే అర్థం అవ్వలేదు. ఏదేమైనప్పుడు కూడా నా పాయింట్ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే, నాకు ఏ పార్టీలో కాదు కానీ ప్రధానంగా ఏంటంటే సోషల్ మీడియా కానీ పేపర్లు కానీ టీవీ ఛానళ్ళు కానీ ఏదైనా ఏ పార్టీకి సంబంధించినవైనా కూడా ప్రజలకి అనుగుణంగా రాయాలి. అంటే నా మైండ్లో నేను ప్రభుత్వానికి ఏమైతే అడగాలనుకుంటున్నానో అవి వాళ్ళు పేపర్ రూపంలో రాసి ప్రభుత్వానికి ప్రశ్నించాలి. అప్పుడు ఆ పార్టీని కానీ ఆ పేపర్ని కానీ ఆ టీవీ ఛానల్ని కానీ ప్రజలు నమ్మకం వస్తుంది. లేకుండా ఏదో ఒక విషయం తీసుకొచ్చి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి ఇప్పటిలాగానే ఆంధ్రప్రదేశ్లో చూస్తే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. వీళ్ళు రాసే రాతలు వచ్చేసి భూలోకంలో ఉన్నాయి. మరి ఇదే కదా, దీనివల్ల నమ్మకం పోతుంది పేపర్ పైన. రేపొద్దున పేపర్ ఎవరు చదువుతాడు? రేపొద్దున టీవీ ఎవరు చూస్తాడు? రేపొద్దున పార్టీని ఎవరు నమ్ముతాడు? నమ్మరు కదా. అది నా పాయింట్. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రధానంగా మీరు చేయాల్సిన పని ఏంటి? నా ఉచిత సలహా, ప్రభుత్వం కొన్ని పథకాలని ప్రజలకు ఇస్తామన్నది స్టిల్ అవి ఇప్పుడు కొంచెం అందలేదు. వాటిపైన మీరు పోరాటం చేయండి. వాటిపైన ప్రజల తరఫున నిలబడి ప్రభుత్వానికి ప్రశ్నించండి. అవి ప్రజలకి ఇప్పించే విధంగా ఉంటే నెక్స్ట్ టైంలోనైనా ఈ 11 కాస్త కొంచెం పెరిగే అవకాశం ఉండొచ్చు. అది నా పాయింట్. అర్థమైంది అనుకుంటా. ఇట్లా అనవసరమైన విషయాలన్నీ ఏదో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తే ప్రజల్లో ఆ ఉండే నమ్మకం ఆ 11 కాస్త ఇంకా పోతుందనే కొంచెం దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే మంచిదని నా ఉచిత సలహా. దీన్ని ఏంది ఒకే పార్టీకి మాట్లాడుతున్నాడు అనే కొంతమంది మేధావులు ఉంటారు. అలాంటి వాళ్ళకి నా ఇంతకు ముందు వీడియో చూడండి. రఘురామకృష్ణరాజు గారి మీద ఒక వీడియో చేశాను. అది టీడీపీకి విమర్శించినట్టు ఉంటుంది. అది మీరు చూడండి, చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో అది నోట్లుగా ఎక్కడ తప్పుంటే అక్కడ మనం జెన్యున్గా మాట్లాడదాం. సో అందుకనే నేను నమ్ముకొని 25,000 మంది నా కంటెంట్ నమ్ముకొని వచ్చారు. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అర్థమైంది అనుకుంటే థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.